కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ కర్కాటక రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి గురువు చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అందరికీ కూడా మంచి చేస్తాడు. ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతూ ఉంది. మరి లాస్ట్ మంత్ కంటే కూడా ఈ మంత్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహువు మీకు ఇంతవరకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అలాగే తృతీయ స్థితిగతుడైనటువంటి కేతువు మీకు విదేశ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తాడు. ఆ విధంగా మీకు ఒక్కటే ఏంటంటే అష్టమ స్థితిగతుడైనటువంటి శని యొక్క ప్రభావం వలన మీకు పనులన్నీ కూడా ఆలస్యం అవ్వడానికి కారణం అదనమాట. కాబట్టి అనేకమైనటువంటి ఆలోచనలు, మనశ్శాంతి లోపము అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ప్రమేయం లేకుండా మీపై అపరిందలు రావడము, మిమ్మల్ని ఇతరులు అపార్థం చేసుకోవడము, కొంచెం బద్ధకము రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో మీకు జరుగుతాయి. అయితే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులకి చదువులో ముందంజు వేస్తారు. ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. మరి విదేశాలకు సంబంధించి విదేశీ కోర్సులకు వెళ్ళాలనుకునేటటువంటి వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ కాలేజ్ అండ్ స్కూల్, యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదవాలి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. అండ్ ఈ యొక్క వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే మనకి ఈ వృత్తిలో రాణింపు ఉంటుందన్నమాట. అంటే ఈ పండగ మామూలు బోనస్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి రావడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా యాజమాన్యాలు వీళ్ళను గుర్తించి చక్కగా ముందుకి తీసుకువెళ్తారు. కాబట్టి ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి మనకి రాజ్య స్థితిగతుడై ఉన్నటువంటి గురువుకి ప్రక్కనే మొన్నటిదాకా గురుచండ యోగాలను పట్టించి భాగ్య స్థితిగతుడు అవ్వడం వలన రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలను పండిస్తారు. తిరుగులేనటువంటి పంటల్ని రైతులు బాగా లబ్ధి పొందుతారు. అలాగే ఇళ్లలో కాస్ట్లీ గ్యాడ్జెట్స్, ఖరీదైనటువంటి వస్తువుల్ని మీరు కొనడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు వచ్చినటువంటి అవకాశాలను వదులుకున్నారు మొన్నటిదాకా కూడా. ఇప్పుడు అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. ఇతరులకి పోటీ మనం వెళ్ళాలి, అన్యాయాన్ని మనం ఎదిరించాలి అనేటటువంటి ఆలోచన ప్రక్రియ మొదలవుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి పంచమ స్థితిగతుడైనటువంటి బుధుడు డైరెక్ట్ అయ్యి కేవలం 5 రోజులు ఉంటాడు, 2 నుంచి 7 జనవరి వరకు. ఆ తర్వాత మళ్ళీ ఆ 7 జనవరి తర్వాత 2024 సంవత్సరంలో చక్కగా మనకి అష్టమ స్థితిగతుడు అవుతాడు. పంచమము షష్ఠ స్థితిగతుడు అవుతాడు. అంటే 6వ ఇంట్లో ఉన్నటువంటి ఈ బుధుడు చక్కగా కుజుడితో, ఆ తర్వాత శుక్రుడితో కలిసి ఉండడం వల్ల శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది జరుగుతుంది. స్త్రీలపై మీకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రవి మనకి జనవరి 14 తర్వాత, మకర సంక్రాంతి తర్వాత మీకు కాస్త ఉద్రేకమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తాడు భార్యాభర్తల మధ్య. అలాగే జీవిత భాగస్వామ్యంతో పాటు వ్యాపార భాగస్వామ్యంతో కూడా. కాబట్టి వాళ్ళతో వితండవాదాలు చేయకుండా మనం జాగ్రత్తగా కనుక నడుచుకుంటే మనకి ముందులో ఏమీ కష్టాలు లేకుండా ముందుకు వెళ్తాయి. అదేవిధంగా ఈ ఆరోగ్యము, కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీరు జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఉదాహరణకి ఇప్పుడు కర్కాటక రాశి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు హాస్టల్లో ఉంటారు. ప్రసిద్ధి చెందినటువంటి హాస్టల్సే, కాలేజెస్సే. అయితే ఉమ్మడిగా మరి వేల మందికి వండాలి కాబట్టి భోజనంలో ఏదో బల్లి పడుతుంది, మీకు తెలియక తినేస్తారు. ఆ తర్వాత ఈ విధంగా మనకి మీ ప్రమేయం లేకుండా ఈ ఆరోగ్య భంగాలు అనేటువంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా
మనం ఈ సూర్యనారాయణమూర్తికి రెమెడీస్ ఏంటంటే సూర్యనారాయణమూర్తి జపం చేసుకోండి, సూర్యనారాయణమూర్తి స్తోత్రాలు చదువుకోండి, సూర్యనారాయణమూర్తికి కిలోంపావు గోధుమల్ని ఆ తర్వాత గోధుమ ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి మీరు ఆదివారం నాడు ఉదయం 6 గంటలకు కనుక దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మరి ఈ యొక్క చిన్నమస్తాదేవిని దశమహావిద్యలో ఉండేటటువంటి చిన్నమస్తాదేవి యొక్క మంత్రాన్ని జపించుకోండి. మీ ఇంట్లో ఇవన్నీ పైసా ఖర్చు అవసరం లేకుండా చేసేటటువంటిది. ఇంకా మీకు ఓపిక ఉంటే చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. తద్వారా మీకు చక్కగా బ్రహ్మాండంగా ఈ యొక్క నెల ఉంటుంది. శుభమస్తు.